హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. నేను సుమలత. మానుకోట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమయ పాలన పాటించని వైద్యులు. ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యులు దాదాపుగా ఉదయం 10 గంటల మరియు 11 గంటల వరకు వచ్చి తమ బయోమెట్రిక్లో వేలిముద్రలు వేసుకుని వెళ్తున్నారు. ఒక్కొక్క వైద్యులకు సుమారు 50,000 రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు నెల జీతం వస్తున్నా కూడా వారు తీసుకునే జీతానికి న్యాయం చేయకుండా మానుకోట గిరిజన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వచ్చే రోగులకు నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వైద్యులు సరైన వైద్యం అందించగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొంతమంది వైద్యులు మధ్యాహ్నం 12 గంటల వరకే ఉండి ఆ తర్వాత తమ సొంత క్లినిక్లలో వెళ్ళి వైద్యం చేస్తున్నారు. ఈ విధంగా నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడి ఇంకోసారి ప్రభుత్వ హాస్పిటల్కు రాకుండా ఉండి కేవలం వారి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్లే విధంగా చేస్తున్నారు. సమయ పాలన పాటించని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా కమిటీ తరపున జిల్లా కలెక్టర్కి తెలియజేస్తున్నామన్నారు. బోడ రమేష్ నాయక్, ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్. ఏ డిపార్ట్మెంట్ సార్? ఏ డిపార్ట్మెంట్? అదైతే కదా ఇదే టైం ఓకే ఓకే. ఏ డిపార్ట్మెంట్ మేడం? ఏ డిపార్ట్మెంట్? గవర్నమెంట్ ఈరోజు మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దాదాపు 9కి రావాల్సిన డాక్టర్లు దాదాపు 9:30 అయిపోయినా కూడా వాళ్ళ డ్యూటీ టైం వాళ్ళకి తెలియనట్టుగా దాదాపుగా సమయ పాలన పాటించకుండా ఈరోజు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ డాక్టర్లు ఎవరైతే డ్యూటీ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కలెక్టర్పై డిమాండ్ చేస్తున్నారు.